స్క్విడ్ గేమ్ 2 ఒక సినిమా లేదా ఒక సిరీస్ ఏదైనా ఒక అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సడన్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్కి వెళ్ళి దానికి ఒక సీక్వెల్ ఉంది, ఆ సీక్వెల్ రిలీజ్ చేస్తున్నామంటే దాని మీద ఏ రేంజ్లో అయితే జనాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనం చూసాం. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలిగితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది పుష్ప 2లో మనం చూసాం. సో ఇన్ కేస్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోతే ఎలా ఉంటుందనేది మనకి లైవ్ ఎగ్జాంపుల్ అయితే స్క్విడ్ గేమ్ 2 అని చెప్పాలి. ఎందుకంటే మనకి పార్ట్ 2 రిలీజ్ అవుతుందంటేనే చాలు జనాలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఎగబడి మరీ చూస్తారు. అలాంటిది అంత రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న స్క్విడ్ గేమ్ 2, స్క్విడ్ గేమ్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. సో అయితే ఇప్పుడు స్క్విడ్ గేమ్ 2కి వచ్చేసరికి మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన రివ్యూ అయితే నేను ఆల్రెడీ ఇచ్చాను ఛానల్లో. మీరు ఒకసారి కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో మనం మాట్లాడేది ఏంటంటే స్క్విడ్ గేమ్ 2లో కనీస స్థాయిలో కూడా జనాలైతే యాక్సెప్ట్ చేయలేదు. అండ్ క్రిస్మస్ వీకెండ్లో నెట్ఫ్లిక్స్లో అయితే దీన్ని రిలీజ్ చేశారు కదా. సో 3 years గ్యాప్ ఇచ్చి అయితే మనకి దీన్ని రిలీజ్ చేశారు. బట్ ఈ సిరీస్ స్ట్రీమ్ అవ్వడమే లేట్గా రిలీజ్ అయితే దీనికి ఎగబడి చూసిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా నెగిటివ్గా అయితే రెస్పాన్స్ ఇచ్చారు. సో ఎంత నెగిటివ్ రెస్పాన్స్ అంటే ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా ఈ రెస్పాన్స్ని చూసి షాక్ అయింది. సో దీనికి వ్యూవర్షిప్ అయితే ఆశించిన స్థాయిలో లేదు అండ్ నెగిటివ్ రివ్యూలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వరల్డ్ వైడ్ కూడా ఏం ట్రెండ్ అవ్వట్లేదు అనమాట. సో రెండో వారానికి ఈ సిరీస్ అయితే బాగా డౌన్ అయిపోయింది. అండ్ దీంతోపాటు మనకి చూసుకున్నట్లయితే స్క్విడ్ గేమ్ రిలీజ్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్కి అయితే భారీగా సబ్స్క్రిప్షన్స్ పెరిగాయి. అండ్ ఆ సబ్స్క్రిప్షన్స్ ఓన్లీ ఫర్ స్క్విడ్ గేమ్ కోసం అయితే చాలామంది తీసుకున్నారు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్. అండ్ వ్యూవర్షిప్ కూడా మామూలుగా రాలేదు. సో సెకండ్ సీజన్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా కూడా చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలామంది రెడీ అయ్యారు. బట్ చూస్తే రెస్పాన్స్ చాలా పూర్గా ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్లో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా. సో సేమ్ మనకి సెకండ్ పార్ట్లో కూడా తీసేసరికి జనాలు దాన్ని అంతగా ఉత్కంఠ అయితే ఏం ఫీల్ అవ్వలేకపోయారు. అండ్ ఎలాంటి సర్ప్రైజ్ కానీ ఎక్కడ ఏమీ లేదు. అండ్ దీంతోపాటు స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. అండ్ దాంతోపాటు సీన్లు కూడా కొత్తగా ఏం అనిపించలేదు. కొన్ని మధ్యలో అయితే కొన్ని టెన్షన్ బిల్డ్ అయ్యేలాగైతే రాసుకున్నారు. బట్ స్టోరీని మధ్యలో ఆపేసి సీజన్ 3 చూడండి అని చెప్పి అయితే చెప్పారు. సో అది కూడా జనాలకి చాలా నెగిటివ్ అయితే అయ్యింది. అండ్ దీంతోపాటు ఈ రీజన్స్ అన్నీ కలుపుకొని స్క్విడ్ గేమ్ 2కి అయితే మంచి రెస్పాన్స్ రాలేదని చెప్పాలి. సో ఈరోజు అయితే నెట్ఫ్లిక్స్ న్యూ ఇయర్ సందర్భంగా స్క్విడ్ గేమ్ 3ని 2025లోనే రిలీజ్ చేస్తున్నామని చెప్పి అయితే పోస్టర్ రిలీజ్ చేశారు. సో స్క్విడ్ గేమ్ ఎప్పుడైతే మనకి దెబ్బ కొట్టిందో వెంటనే కూడా స్క్విడ్ గేమ్ 3కి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఇదే సీజన్ ఫినాలే అంటున్నారు, ఎందుకంటే సీజన్ 2 ఒక్కసారి దెబ్బేసింది కదా. సో సీజన్ 3 షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది, త్వరలోనే రిలీజ్ చేస్తామని అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు చెప్తున్నారు. సో త్వరలోనే సీజన్ 3 అయితే వస్తుంది. అండ్ మిగిలిన వాళ్ళతో ఎలా ఉంటుంది, ఏమవుతుంది, దీనికి ఎండింగ్ ఎలా ఇస్తారనేది అయితే సీజన్ 3లో మనం చూడాల్సి ఉంది. బట్ సీజన్ 2కి వచ్చేసరికి మాత్రం సీజన్ 2 అబ్రప్ట్గా ఎండ్ చేశారు అండ్ అంత ఇంట్రెస్టింగ్గా కూడా తీసుకెళ్ళలేదు. కాబట్టి ఇదైతే ఫెయిల్యూర్ అని చెప్పాలి స్క్విడ్ గేమ్లో. సో ఈ సిరీస్కి ఎండింగ్ అయితే వస్తుంది 2025లోనే. సో ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో స్క్విడ్ గేమ్ 3 కోసం అయితే వెయిట్ చేద్దాం.